బట్టలు తీసుకురా మరే ఇచ్చిర్రా? అదే వాళ్ళు సూర్యాపేట నుంచి వచ్చిరా, హీరో కంపెనీ. అంటే 70 సంవత్సరాల నుంచి ఇంత రాలేదు. అంతకుముందుకు ఎప్పుడన్నా వచ్చిందా? ఇక్కడ వరకు వచ్చినాయి నీళ్ళు? ఎప్పుడు వచ్చినా ఇంత రాలేదు. అంటే మహిబాద్ జిల్లాలో ఎక్కువ వర్షం పడిందంట. ఖమ్మం పైన జిల్లాలల్లా సమ్మక్క సార్లక్క మేడారం సైడ్ ములుగు అటు సైడ్ పడ్డాయి వర్షాలు బాగా. మహిబాద్ దగ్గర రైలు పట్టాలు కొట్టకపోయినాయి అట్లా. మరి ఆంధ్రాలో అయితే 10,000 సరుకులు ఇస్తారు, ఇక్కడ 10,000 ఇస్తున్నారా? అదే అదే వస్తువులు ఏం కొట్టుకోపోలేదు అంటే కొట్టుకపోయేటోళ్ళు కొట్టుకుపోయినాయి. అదే అదే ఒక 4 క్వింటాలు 5 క్వింటాలు బియ్యం కొట్టపోయినాయి. రైతానికి 7 ఒడ్లు కొని పట్టించుకుంది. మళ్ళా పాపం బియ్యం చాలా మంది కూడా బియ్యం నానిపోతాయి, పాడైపోయిన బియ్యం. ఏది పాడైపోయినా బియ్యం పాడైపోతాయి, బియ్యం సరుకులు పాడైపోతాయి. పాపం చాలా మంది రోడ్ల మీద పోసారు. కూలర్ పాడవుతాయి, ఫ్రిడ్జ్లు పాడైపోతాయి. కూలరు అవన్నీ పాడైపోయినాలే. మీ కూడా పోయినాయా? ఇక్కడ అదే అదే మంచాలు పోయినాయి, దేశాల మంచాలు, అరుపులు పోయినాయి, అన్ని పోయినాయి. ఇక గుడ్డలు గుట్ట అవన్నీ పోయినాయి. ఈ ఇల్లు పూర్తిగా మునిగిపోయినాలే. ఈ ఇల్లు ఇక్కడ వరకు వచ్చిందండి. ఈ స్తంభం పైకి వచ్చినాలే. అదే అదే అవునవును, అది మీ ఇల్లు అండి. ఈ పెంకులు లేచిపోయినాయి. ఆనో ఇది అండి, కాలుగోడు పక్కన ఇది. ఇదే అండి మున్నేరు వాగు, ఖమ్మం మున్నేరు వాగు. ఆ పై వరకు వచ్చినాయంట వాటరు, ఆ నల్ల పైపు వరకు వచ్చినాయంట. 20 అడుగులు వచ్చినాయి మినిమం. వినాయకుల నిమజ్జనం జరుగుతుంది. ఇక్కడ సిబ్బంది ఉన్నారు. పైన నల్ల పైపు ఉన్నది కదా, చెట్లు ఉన్నాయి కదా, చెట్టు కొమ్మలు చెట్లు ఉన్నాయిగా, రావి చెట్లు, అక్కడ వరకు వచ్చిందంట వాటరు. వినాయకుని నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. మనకే వచ్చిందా అది? అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తున్నారు. కొంచెం ముందు పోనీ.
చాలా కృతజ్ఞతలు. ముందు జాగ్రత్తగా ప్రభుత్వం కూడా ఇక్కడ సిబ్బందిని పెట్టింది. ఈ వినాయకుల నిమజ్జనం జరిగిన రోజులు ఇక్కడ సిబ్బంది ఉంటారంట, 11, 12, 13 రోజులు. చాలా కృతజ్ఞతలు. ముందు జాగ్రత్తగా సిబ్బందిని పెట్టింది ఇక్కడ, ఎవరైనా ప్రమాదాలు జరగకుండా నిమజ్జనం చేసే చోట. చూడండి, ఇదే మున్నేరు బాగు. ఒక ప్రళయం సృష్టించింది ఖమ్మం నగరాన్ని. సగం నగరం మునిగిపోయింది ఈ నది వల్ల. ఇక్కడ ఏదో గుడి ఉంది. ఏం గుడి బాబు ఇది? ఎల్లమ్మ గుడి. ఈ గుడి మొత్తం మునిగిపోయిందా పై వరకు? ఆహా, ఏమైనా ఇల్లులు కూలిపోయినాయా? ఆ ఇల్లు ఆహా, మొన్న వరద వచ్చినప్పుడు కూలిందా? చూడండి, ఆ ఇల్లు కూడా కూలిపోయిందంట. ఒక ప్రళయం సృష్టించింది వరద. ఖమ్మం నగరాన్ని ఒక ప్రళయం సృష్టించింది. ఈ బ్రిడ్జి మాత్రం చాలా అందంగా ఉంది. ఎన్ని సంవత్సరాల కిందట కట్టిండ్రో. చాలా బాగున్నది కాలువొడ్డున. అటు జేసీబీ వర్క్ చేస్తున్నాయి, చెత్తను మొత్తం తొలగిస్తున్నాయి. 7 జేసీబీలు ఉన్నాయి అటు. స్కూల్లో మొత్తం చెత్త ఉండిపోయింది. నాను వారం రోజులు అయింది కదా. ఏ రోజు వచ్చింది వరద? 31 ఆగస్ట్ 31. అదే నైట్ వచ్చిందా? 3 గంటలప్పుడు వచ్చిందాను.